మరి నిండు మనసులో టుడే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గణ పెళ్లి సంబంధ ప్రేరణ అయితే క్యాన్సిల్ చేసినందుకు గణ వైల్డ్గా రియాక్ట్ కాకపోవడంతో సుధాకర్, ఇందిర షాక్ అయిపోతారు. ఎందుకు దాన్ని వదిలేశావురా అని ఈశ్వరి అడిగితే గణ ఆలోచించి, దెబ్బ కొట్టమన్నావు కదా, అలాగే చేస్తా అని గట్టిగా కోపంతోటి అంటాడు. ప్రేరణ బయటకు వెళ్తే అక్కడే సిద్ధు ఉంటాడు. ప్రేరణను చూసి ఆయ్ చెప్తాడు. దానికి ప్రేరణ షాక్ అయ్యి, నువ్వేంటి ఇక్కడ, నాకు తెలుసు నువ్వు కావాలనే నన్ను ఫాలో అవుతున్నావు అనేసి ప్రేరణ అయితే అంటుంది. కావాలనే నన్ను వెతుక్కుంటూ వస్తున్నావు ఏంటి, నాటకాలు ఆడుతున్నావా అని అడుగుతుంది ప్రేరణ. ఏం మాట్లాడుతున్నారండి, నేను మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తాను, నాకేం పని పాట లేదా అనుకుంటున్నారా అని అంటాడు. ఇద్దరు మధ్య మాట పెరుగుతుంది. ఊహకి అద్దు ఉండాలి. ఇక్కడ ఎవరు తమరి కోసం ఎదురు చూడటం లేదు. నిన్ను పికప్ చేసుకోవడానికి మీ ఇంటికి వెళ్తే మీ అమ్మగారు డ్రాప్ చేయమని అన్నారు, ఇక్కడికి తీసుకొచ్చా అని అంటాడు. ప్రేరణ మనసులో, అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది, నాన్న ఇక్కడే ఉన్న సంగతి తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. నీతో నాకు ఏంటి అని ప్రేరణ వెళ్ళిపోతుంటే సిద్ధు బైక్ ఎక్కమని అంటాడు. ఎక్కను అని ప్రేరణ అంటే, ఇంకా ఇంకా పావు గంటే ఉంది టైం, విశ్వనాథం గారి దగ్గరకు నేను ముందు వెళ్ళిపోతా అని అనడంతో ప్రేరణ అయితే ఆగు నేను వస్తా అనేసి బైక్ అయితే ఎక్కుతుంది. గణ ఈశ్వరి ప్రేరణ గురించి మాట్లాడుకుంటారు. మన బలహీనతే దానికి బలం అయిపోతుందని, దాన్ని దెబ్బ కొట్టాలి అంటే పవర్తో కొట్టాలి అని, అందుకు నాకు పవర్ కావాలి, ఆ ప్రయత్నంలోనే ఉన్నానని గణ అంటాడు. గణ వెంటనే మినిస్టర్ పిఐకి కాల్ చేసి, గతంలో నీకు నేను సాయం చేశాను కదా, ఇప్పుడు నువ్వు నాకు సాయం చెయ్యాలి అని అంటుంది. బ్రహ్మాజీ మినిస్టర్ నేను చెప్పే మాట వినాలి అంటే ఆయనకు చెందిన ఓ సీక్రెట్ నాకు కావాలి. ఆ సీక్రెట్ ఎలా ఉండాలి అంటే మినిస్టర్ వణికిపోవాలి అని అంటాడు. బ్రహ్మాజీ సరే అని అంటాడు. ఇక ఐశ్వర్య రంజిత్కి జ్యూస్ అయితే ఇస్తుంది. రంజిత్ తాగుతూ ఉంటాడు. గ్లాస్ ఇస్తా ఇక్కడే ఉండు అని ప్రేరణకైతే చెప్తాడు. ఇంతలో ఏపీ రిపేర్ అయితే చేసి అతను వస్తాడు. రంజిత్ ఐశ్వర్యని చూస్తే, మీరు అలా మాట్లాడక్కర్లేదు, మాకు ఏసీ లేదు, మీకు మాత్రమే ఏసీ ఉంది అని అంటుంది. మనసులో మతి మరుపు వాడు అని రంజిత్ని అయితే తిట్టుకుంటుంది. అతన్ని తీసుకెళ్ళి ఏపీ రిపేర్ అయితే చేయించమని ఐశ్వర్యకైతే చెప్తాడు ఏసీని. నన్నే వెళ్ళమన్నారా మీ గదిలోకి, ఎవరిని వద్దు అంటారు కదా, ముఖ్యంగా నన్ను వద్దు అంటారు కదా అని ఐశ్వర్య అంటుంది. నా పర్మిషన్ ఉంటే పర్లేదు అని ఐశ్వర్యని వెళ్ళమంటాడు. ఐశ్వర్య వెళ్ళి రంజిత్ కబోర్డ్ ఓపెన్ చేసి చెయ్యాలి అనుకుంటుంది. తర్వాత రంజిత్ ప్రేరణల వార్నింగ్ గుర్తు చేసుకొని ఆగిపోతుంది. మనసు మాత్రం కబోర్డు ఓపెన్ చెయ్యాలనే అంటుంది. ప్రేరణ సిద్ధు ఇద్దరు విశ్వనాథం గారి దగ్గరకు వెళ్తారు. ఇద్దరికి టెస్ట్ అయితే పెట్టిన విశ్వనాథ్ ఇద్దరిని చూసి, సిద్ధు నీ కంటే డీటెయిల్గా టాపిక్ రాయడాన్ని అంటారు. ప్రేరణ ఆర్ట్ అయిపోతుంది. దాంతో విశ్వనాథ్ ప్రేరణతో ఒక్కొక్కరికి ఒక్కో టాపిక్ మీద అవగాహన ఉంటుంది, ఏం పర్లేదు అని అంటాడు. తర్వాత ఇద్దరికి నమ్మకం అనే టాపిక్ మీద డిబేట్ అయితే చేయమని అంటారు. ప్రేరణని మొదలు పెట్టమని చెప్పి స్టాప్ అన్నాక ప్రేరణ ఆపేసి సిద్ధు చెప్పాలని, తర్వాత ప్రేరణ ఇలా ఒక్కొక్కరు చెప్పాలని అంటారు. ఇద్దరు స్టోరీలా చెప్తారు. నమ్మకం పవర్ఫుల్ అని, మనిషి పుట్టాక నుంచి చావు వరకు నమ్మకం ముఖ్యం అని ప్రేరణ తోటి మనిషిని నమ్మాలని చెప్తే, సిద్ధు మాత్రం మనల్ని ముఖ్యంగా మనసుని నమ్మాలి అని ఇంకా చెప్తాడు. సిద్ధు మమ్మల్ని మనం నమ్మాలి అని చెప్తే, ప్రేరణ
పక్క వారిని నమ్మాలి అని చెప్తుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది. మీకు ఇందులో సిద్ధు చెప్పింది కరెక్టా, ప్రేరణ చెప్పింది కరెక్టా, మీకు ఈ సీరియల్లో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చుతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక డూ యూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.